ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఈ మట్టల ఆదివారం దినం నాయన, ఈ దినము కోట్ల మంది నిన్ను ఆలయాల్లో ఆరాధించవలసిన వారు, కానీ ఈ లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కరోనాను బట్టి సమూహంగా కూడకూడదని, దాని ద్వారా అంటువ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయే అవకాశం ఉందని గుంపులుగా ఎవరిని కూడా అనుమతించడం లేదు. సాయంకాలం కుటుంబంగా నిన్ను ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ఆరాధనలు మీరు ఉండండి. నేల పాటల ద్వారా స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి, వాక్యం చదువుటకు సాయం చేయమని సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 60వ పాట, సియోను కన్య సంభ్రమపడుచు. 60 సియోను కన్య సంభ్రమపడుచు. 60 ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 158. 158 ఆంధ్రప్రదేశ్ కీర్తనలు. కంజర్లు ఇక్కడ ఉన్నాయి. పాట సంఖ్య 60. సియోను కన్యా సంభ్రమపడుచు, రాజు బల స్తోత్రములతో భయాలు వచ్చే, సియోను కన్యా సంభ్రమపడుచు, హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజు, హెబ్రియలను అబ్రాహాము విభవాది నమోజేసు శుభరాజు ఈ తండ్రి, సియోను కన్యా సంభ్రమపడుచు, హెల్లేలిలోను నీ రాజు పేరు యూదుల రాజే, ఎల్లా పాపుల బ్రోచు తావి రక్షకుడెవరు, చల్లని ప్రభువాని గల్గతా పోవెను, సియోను కన్యా సంభ్రమపడుచు, ఉర్మిలోమాలో నీ రాజు పేరు యూదుల రాజే, సర్వరాశికులకు పూర్వాధికారులతోను వరసింహాసనమెచ్చు పరదేశాధిపతుడెవడు, సియోను కన్యా సంభ్రమపడుచు, హోసన్నా హోసన్నా ప్రభు మెస్సియా దావీదు కొడుకాటి శుభములు, సియోను కన్యా సంభ్రమపడుచు, రాజు బలస్తోత్రములతో భయాలు వచ్చే, సియోను కన్యా సంభ్రమపడుచు, హల్లెలూయా. హ్యాపీ పామ్ సండే.
ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట, లిల్లీ అమ్రాల్. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను నావా ఒంటరిగా సాగుచుండగా నాద నిన్నే పాడెదను, జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడినా నాకు ఎన్నటికి తీరదయా, కడవరకు నిన్ను కీర్తించి పొగడదా నాదువా నా జీవా నాదువా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, దేశమంతా కృషించిన మడి దేహమంతా కృషించిన మాడి నశించిపోయినా, రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా, జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా నాదువా నా జీవా నాదువా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ ఫామ్ సండే. హ్యాపీ ఫామ్ సండే. ఎక్కువేనా? హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ ఫామ్ సండే. ఫామ్. ఫామ్ సండే. పామ్ అంటే మట్ట, మట్టలు, ఖర్జూరపు మట్టలు, కొబ్బరి మట్టలు, వాటన్నిటిని పామ్ అంటారు. ఇవాళ ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము అంటే అది దేవుని మహాపట్టణం, అంటే అది ఆయన పాదపీఠం. యెరూషలేము అంటే కాలు పట్టేటంత. దేవుని వాక్యంలో రాయబడ్డది, ఒక భక్తుడు సొలొమోను దేవాలయం కట్టి ఏమన్నాడంటే, నీ కొరకు ఈ మందిరం ఏపాటిది అంటే, నిన్ను మందిరంలో బంధిస్తామా? దేవుని కొరకు ఆకాశం మహాకాశమే పట్టదు, మందిరంలో ఇట్లా కూర్చోబెడతావా దేవుణ్ణి అంటే అంతే ఉంటాడా? అక్కడ రాయబడ్డది రాజుల గ్రంథంలో దేవాలయం కట్టినప్పుడు. అయితే ఈ యెరూషలేం పట్టణంలోనికి, అది ఆయన పట్టణం, ఆయన చివరిగా సిలువ వేయబడక మునుపు, అంటే ఈరోజు ఆదివారం కదా, సోమ మంగళ బుధ గురు శుక్రవారం సెలవు వేయబడ్డాడు యెరూషలేమునకు దూరంగా.
సో అది చివరి ఆదివారం. అంతకంటే ముందు దేవాలయంలో ప్రతిరోజు చెప్తున్నాడు వాక్యం. ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. గుంపులుగా అనేక మంది. ఈరోజు 350 కోట్ల మంది నమ్మారు. ప్రపంచ జనాభా 780 కోట్లు. ఎలా నమ్మారు? ఎందుకు నమ్మారు? అక్కడ రాయబడ్డది. ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మ్యాజిక్ చేయలేదు. ఉస్తాద్ కాదు ఆయన. కానీ పిలిచిన వెంటనే వచ్చిన మాటల్ని నమ్మారు. అప్పుడు ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వారి అంటే ఒక రాజు పాత నిబంధనలో, నీకు తెలియదు, నువ్వు పిల్లగాడవు కాబట్టి, ఒక 20 సంవత్సరాల క్రితం ఇప్పటికి కూడా గ్రామాలలో గండదీపం మోసుకుంటూ వస్తుంటే నెత్తిన ఏం చేస్తారు తెలుసా? చీరబట్టలు పరుస్తారు. చాకలు తెలుసా? తెలియదు. చీరబట్టలు ముందు పరుచుకుంటూ పోతుంటారు. మళ్ళీ వాళ్ళు దాటిన తర్వాత అవే చుట్టి మళ్ళీ అవే ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు వరకు అని అంటే, ఒక రాజుగా అభిషేకించినప్పుడు అలా. ఇప్పుడు ఏమంటారు అంటే, మనకు అర్థమయ్యే భాషలో, ఒక వేరే దేశపు రాజు మన దేశానికి వస్తే ఏమంటారు? రెడ్ కార్పెట్ పరుస్తారు. ఎందుకు? అది ఒక గౌరవం, ఒక ఘనత. మా దేశానికి రండి 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 అని. అలా యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు సామాన్య ప్రజలు యేసు ప్రభును రాజుగా గుర్తించారు. యోహాను సువార్త 12:13 యోహాను సువార్త 1:49 ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు ఇశ్రాయేల్ రాజు అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు అన్నాడు. అక్కడ ప్రజలంతా ఏమన్నారు? ఇశ్రాయేల్ రాజుకు స్తోత్రం అన్నారు. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగా. కానీ చెట్ల కొమ్మలు నరికి దారి పడుగున ఆయన ఆహ్వానించి తమ బట్టలను రోడ్డు మీద పరిచారు. అది దేనికి సూచన అంటే, ఆయనను అనేక మంది వెంబడిస్తూ ఉన్నప్పుడు మత నాయకులు ఏంది ఇది, పిల్లలు కూడా కేకలేసారు. యేసుప్రభు వారు అన్నారు, ఆ పిల్లలు ఒకవేళ అంటే సైలెంట్ గా ఉంటే రాళ్ళు కూడా కేకలేస్తాయంట. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. అది ఇది మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత. ఆయన తగ్గించుకొని గాడిద పిల్ల మీద ఎవరి దగ్గరకు వస్తున్నాడు అంటే, గుర్రం దేనికి సూచన అంటే యుద్ధానికి సూచన. గుర్రం మీద వస్తే నా తల తెగిపోతుంది. గాడిద మీద వస్తే గాడిద దేనికి సూచన? సమాధానానికి సూచన. గాడిద ఏం చేస్తుంది? ఎవరిని ఏమన్నది. బరువులు భయం అంటే ఎంతైనా వస్తుంది. పాత నిబంధన అంటే పురాతన కాలంలో గాడిదల మీదనే రాళ్ళు మోసుకొని వచ్చేది, గాడిదల మీదనే ప్రయాణం చేసేది. అప్పుడు యేసుప్రభు వారు తన్ను తాను తగ్గించుకొని గాడిద మీద లేఖనంలో రాయబడిన ప్రకారం యెరూషలేముకు వస్తుంటే ప్రజలు గుంపులుగా యెరూషలేం అంతా కలవరపడ్డారు. అందరు రోడ్డు మీదకి వచ్చి కలవరపడ్డారు. అప్పుడు ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత. ఈ వారము జైహో జైహో అన్నారు. వచ్చే వారం శుక్రవారం సిలువ వేస్తే ఆదివారం తిరిగి అది అంతకంటే ముందే ప్రతిదీ కూడా ముందుగానే చెప్పబడ్డది జరిగింది. చెప్పబడింది ఏది జరగలే యేసుప్రభు జీవితంలో. ఆయన పుట్టుక, ఆయన యెరూషలేములో ప్రవేశించడం, ఆయన సిలువనెక్కడం, ఆయన ఎముకలు ఇరగొట్టబడకుండా వేరే వాళ్ళ సమాధిలో ఉంచబడడం, తర్వాత లేఖనాల్లో రాయబడిన ప్రకారం తిరిగి ఆయన నీ పరిశుద్ధు నీవు కుళ్ళు పట్టనీయవు అని 16వ కీర్తనలో రాయబడ్డది. దాన్నే అక్కడ రాయబడ్డది. అది అన్నమాట. సరే, ఈ దినము మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ఒక్కొక్కరు 9 వచనాలు చదవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము వాక్యం చెప్పాలా? బైబిల్ రీడింగ్ అయితే సర్లే. 21వ అధ్యాయం వచనాలు. 21వ అధ్యాయం మొదటి నుంచి 16 వచనాలు చదువురా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగే ఎక్కువ వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని నేడలో అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు అది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను
భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటారు. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండేది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలో నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహక చేసేది వారనను. గురిటివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేస్తుంది అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్లి అక్కడ బస చేశాను. దేవుడి వాక్యం గురించి MS లిల్లీ ఎమరాల్డ్ ప్రేయర్. పరిశుద్ధ ప్రేమాలతోనే నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నామంటే నీ కృప యేసయ్యా, మా మనస్తనం కాదు. ఎంతో మంది మరి కరోనా చేత బాధపడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు యేసయ్యా. మాకు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు, మరి ఒక్క దినం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈ ప్రేయర్ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. మరి 3 weeks నుంచి కరోనా వైరస్ ద్వారా చర్చ్లన్నీ బంద్ అయిపోయి ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటున్నారు యేసయ్యా. త్వరలో ఆ కరోనా నుండి విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరలా తిరిగి అందరం చర్చ్లో ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. మరి ఈరోజు మట్టల ఆదివారం మీరు ఈ లోకానికి వచ్చారు. మరి ఎంతో మందిని మీ వాక్యం చేత మరి ఆకర్షించారు యేసయ్యా. అందరిని బట్టి ఉన్నారు. మరి ఎంతో మందిని రక్షణలోకి తీసుకున్నారు యేసయ్యా. మరి ఈ లోకంలో ఇంకా ప్రతి ఒక్కరూ మీరే నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ మరి నీ సన్నిధిలో మోకాలుండి మీరే నిజమైన దేవుడని ఒప్పుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. మా దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే బాధపడుచున్నారో, ఇంకా పాజిటివ్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ విముక్తి దయచేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మరి ఆరాధన అంతట్లో మీరే తోడుగా నడిపించమని వాక్యం ద్వారా మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుతారని నమ్మచ్చు. ఈ కొద్ది మనవులు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సాయంకాలము ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ పామ్ సండే, మట్టలాదివారం దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఈ లోకంలో శిశువుగా జన్మించి శిలువనెక్కడానికంటే ముందుగా యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దాన్నే పామ్ సండే అని, మట్టల ఆదివారం అని ప్రజలు ఈ దినాల్లో చూసే మరి ప్రతి శుభకార్యాన్ని కూడా టపాకాయలు పేలుస్తారు, మరి రెడ్ కార్పెట్ పరుస్తారు. కానీ ఆ దినాల్లో ప్రజలకు వారి దగ్గర ఉన్నటువంటి వారి వస్త్రాలే తీసి యేసు ప్రభుకు పరిచారు. మరి ఈ వస్త్రాలు దేనికి సూచన అని అంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల చూసే రాజులు మరి రాజుగా చేసినప్పుడు అక్కడ రాజులు 2వ గ్రంథంలో జెహూ రాజును చేసినప్పుడు అక్కడ ఆ బట్టలు పరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఈ దినాలు చూస్తే రెడ్ కార్పెట్, వేరే దేశపు
ఆ రాజులు కానీ లేక ప్రధానమంత్రులు కానీ ఇంకెవరైనా వస్తే రెడ్ కార్పెట్ అంటారు, గ్రీన్ కార్పెట్ అంటారు, రకరకాల కార్పెట్లు. కానీ ఆ దినాల్లో చూస్తే ఎకో ఫ్రెండ్లీ, ఇప్పుడు టబాకాయలు కలిస్తే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, డీజే సౌండ్లు పెట్టి మరి రకరకాలుగా చేసే గుండెపోటు చచ్చిపోతూ ఉన్నారు. కానీ ఆ దినం ప్రజలు మరి దారి పొడుగున అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, అక్కడ 7వ వచనంలో వాటి మీద తమ బట్టలు వేయగా, గాడిద మీద గాడిద పిల్ల మీద ఆయన బట్టల మీద కూర్చున్న తర్వాత 8వ వచనంలో జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిది అనే మాట రాయబడ్డది. మరి వారి దగ్గర ఉన్నటువంటివి ఏవో అవే ప్రభువుకు అర్పిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా దేనికి సూచన అని అంటే, మరి అక్కడ ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది ఏంటి అని అంటే, ఆ మట్టలన్నీ కూడా జయానికి సూచన. కొబ్బరి మట్టలు కానీ లేక రకరకాల ఖర్జూరపు మట్టలు కానీ అవి అభివృద్ధికి సూచన, విజయానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. నేటికి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ తోరణాలలో అవన్నీ కూడా, ఆ మట్టలు అవన్నీ కూడా కడుతూ ఉంటారు. మరి సాయంకాలము యెరూషలేములో ఆయన ప్రవేశించడానికి గల కారణం ఏంటి అని అంటే, అనేక మంది హృదయాల్లోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. అనేక మంది అక్కడ వారు చెప్పినటువంటి మాట, ఆయనకు ముందు వెళ్ళుచుండేవారు, వెనక వచ్చుచున్నటువంటి వారు యేసు ప్రభును గుర్తించారు. దావీదు కుమారునికి జయము అంటే ఫుట్నోట్స్ లో హోసన్నా అని రాయబడ్డది. మరి ఆయన ఈ దినము నేరుగా ప్రవచన ప్రకారము జకర్యా గ్రంథము 9:9 రాయబడినటువంటి రీతిగా, నీ రాజు సాత్వికుడై నీ వద్దకే వస్తున్నాడు, నేరుగా మానవుల యొద్దకు వస్తున్నాడు విడిపించడానికి. ఈ సాయంకాలము మరి ఆయన మానవులు పాప శాపంలో ఉన్నప్పుడు ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన లేఖనాల ప్రకారము జకర్యా గ్రంథము 9:9 పూర్తి కావడానికి ఆయన గాడిద దేనికి సూచన అంటే సాత్వికానికి సూచన. పురాతన కాలంలో మరి మనం చూసాం, సొలొమోన్ను రాజుగా చేయాలనుకున్నప్పుడు రాజులు మొదటి గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తాడు, నా కుమారుడైనటువంటి సొలొమోన్ను ఆ గాడిద పైన ఎక్కి ఊరేగిస్తూ రాజుగా ప్రకటించండి, గుర్రం కాదు. మరి తర్వాత సొలొమోన్ చాలా గుర్రాలు సంపాదించుకున్నాడు. కానీ మరి అతన్ని అభిషేకించింది అయితే, మరి అతను కూర్చున్నటువంటిది అయితే గాడిద పైనే. యేసు ప్రభు వారు కూడా దావీదు కుమారునికి జయము అంటే ఫుట్నోట్స్ లో హోసన్నా అని రాయబడ్డది. ఇంకేమని రాయబడ్డది అని అంటే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అంటే దానికి కూడా అర్థం హోసన్నా అని రాయబడ్డది. మరి ఆయన ఒక గొప్ప రాజు. మరి యోహాను సువార్త 6:15, యోహాను సువార్త 1:4